మంచిదండి. ఈనాటి కృతజ్ఞత కూడికకు కూడి వచ్చినటువంటి సంఘమునకు, సహోదరులకు, సహోదరిమణులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఈ యొక్క కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఇలా సంఘమందరిని పిలిపించి ఇలా వాక్యాన్ని చెప్పించడం అనేది, వాక్యాన్ని వినిపించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా మనం అందరం కలిగి ఉండి దేవుడు చేసినటువంటి మేలులకై మనం మన మాట ద్వారా మాత్రమే కాదు కానీ మన క్రియ ద్వారా మన క్రియ ద్వారా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయాన మన జీవితాలకి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆ మాటలు ఏంటిదంటే, మొదటిగా మనం వచనాన్ని చదువుకొని పాటలోని ప్రవేశిద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదివి వినిపించగలసిందిగా కోరుచున్నాను. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ మాట చెప్తుంది ఎవరికండి? పౌలు గారు విశ్వాసులుగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఏ రూపేనైనా కానీ, ఏ రకంగా అయినా కానీ సహోదరులు వాళ్ళ హృదయంలో దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి ఆలోచన రావచ్చు అనేటువంటి ఆ కారణంతో పౌలు గారు ఇలా సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. దీంట్లో మనం మెయిన్గా ఒక మాటని మనం ఈరోజు పాఠంగా చెప్పుకోబోతున్నాం. అదేంటిదంటే, దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయం. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉందేమోనని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. హృదయం గురించి, హృదయం ఎలా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలనేది చాలా పాఠాల్లో మీరు వినే ఉంటారు. ఏమని చెప్పుంటారు హృదయాన్ని గురించి? హృదయం అనేది చాలా మోసకరమైనదని, ఘోరమైనటువంటి వ్యాధి గలదని మీరందరూ వినే ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొక క్వాలిటీ, ఇంకొక లక్షణం కూడా చెప్తున్నాడు, ఇంకొక అవలక్షణం కూడా చెప్తున్నాడు హృదయానికి ఉన్నటువంటిది. ఏంటిదంటే, అది దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయం. ఏమైనా మనలో ఏమైనా ఉందేమోనని జాగ్రత్తగా దేవుడు సరి చేసుకోమంటున్నాడు, చెక్ చేసుకోమంటున్నాడు. ఈ దుష్ట హృదయం అనేది ఎలా ఉంటది, ఎలా వస్తుంది ఒక మనిషిలోకి? వచ్చినటువంటి ఆ మనిషి ఆ దుష్ట హృదయం నుంచి ఎలా తప్పించుకోవాలి? అసలు ఈ దుష్ట హృదయం కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంటుంది అనేది మనం కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథాలు ఆలోచన చేయగలిగినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు జనాంగాన్ని సృష్టించిన తర్వాత, హవ్వ ఆదాముని నిర్మించిన తర్వాత, వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టించిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని బంధాలని, బాంధవ్యాలని ఇచ్చాడు దేవుడు. అవునా కదా? పిల్లలైతే తండ్రి, తల్లి, తండ్రి అని, అక్క, మామ అని ఇలా రకరకాలైనటువంటి బంధాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనుషులకి ఆ బంధాలు వాళ్ళ వాల్యూ తెలుసుకుంటారని. దానితో పాటుగా కూడా ఈ బంధాలు ఇచ్చినటువంటి దేవుడు, ఈ బంధాలను ఇచ్చినటువంటి ఆ మనిషి ఈ బంధాలు ఇవ్వడానికి గల కారణం ఎవరని ఎతుకుతారని కూడా దేవుడు ఆ బంధాలను ఇవ్వడం జరిగింది. అసలుకి ఒక బిడ్డకి తల్లిదండ్రులు ఎవరిస్తున్నారు, లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలు ఎవరిస్తున్నారని ఆ గ్రహింపు కలిగి ఎవరైనా ఉంటారేమోనని వాళ్ళని ఇస్తున్నారు. అలా ఇచ్చి పరీక్ష పెడుతున్నాడు, ఒకవేళ నన్ను ఏమైనా గుర్తిస్తారేమోనని. దీనికి కారణం అంతా నన్ను ఎవరైనా గుర్తిస్తారేమోనని ఇలా బాంధవ్యాలని మనుషుల మధ్య దేవుడు పెట్టుకుంటా వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టినప్పుడు అసలుకి వీళ్ళు నన్ను గుర్తిస్తారా లేదా, వీళ్ళు నేను ఉన్నానని గ్రహిస్తారా లేదా అని దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనుషుల మధ్యలో రకరకాలైనటువంటి బాంధవ్యాలను పెట్టుకుంటా వస్తున్నాడు. కానీ మనిషి అయిపోతున్నాడంటే, ఆ బంధాలని, ఆ బాంధవ్యాలను చుట్టూ తిరుగుతున్నాడే కానీ ఆ రిలేషన్స్ ఇచ్చినటువంటి దేవుడిని మాత్రం విడిచిపెడుతున్నాడు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆదాముని, హవ్వ గారిని ఏం చేశాడు? దేవుడు సృష్టించాడు.
సృష్టించి వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా నిర్మించాడు. అవునా కదా? వాళ్ళ అసలు ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి మ్యారేజ్ ఏదైనా తోటలో జరిగింది. ఏదైనా ఒక వివాహం అనేది ఇద్దరు ఒప్పుకోల మధ్య ఉంటుంది, తెలుసా? అలాగే వివాహాల్లో కూడా 2 రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి, ఏంటి అవి? 2 రకాల వివాహాలు ఉన్నాయి. ఏంటిది? 2 రకాల మ్యారేజ్లు ఉన్నాయి. ఒకటి లవ్ మ్యారేజ్, ఇంకొకటి అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి? పెద్దలు నిర్ణయించినటువంటి వివాహం. లవ్ మ్యారేజ్ అంటే వారికి వారే ఏర్పాటు చేసుకున్నట్టు, వాళ్ళకి వారే నిర్ణయం తీసుకొని చేసుకున్నటువంటి వివాహం. అలాగే ఇంకొక వివాహం కూడా జరిగింది. అది ఎవరి ఒప్పందాల మధ్య జరిగింది, ఎవరి బంధవాల మధ్య జరిగిందంటే దేవుడి మధ్య. అంటే గాడ్ అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మ నాన్న ఆయనే, అత్తమామ ఆయనే, అన్నీ ఆయనే ఉండి ఏం చేశాడంటే వాళ్ళిద్దరికి ఆ ఏదెను తోటలో పెళ్లి చేశాడు. పెళ్లి చేసి నన్ను గుర్తించి నా హృదయానుసారంగా నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవిస్తారనుకున్నాడు. కానీ వాళ్ళ మధ్యలో అది కనబడిందా? లేదు. ఎప్పుడైతే దేవుడు తినొద్దని చెప్పినటువంటి పండు తిన్నారో వాళ్ళ హృదయంలోకి ఏమొచ్చిందంటే దుష్టత్వం వచ్చింది. అప్పుడు ఏమైపోయారు? వాళ్ళు అక్కడి నుంచి దేవునికి దూరం అయిపోయారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మనలో కూడా రకరకాలైనటువంటి విధానాలు మనం అలవర్చుకుని ఏం చేస్తున్నామంటే దేవునికి దూరం అయిపోయేటువంటి అవకాశాలకి మనం పడిపోతా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎప్పటికి కూడా దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి దుష్ట హృదయం అనేది మన మనసులోకి రానియకుండా మనం జాగ్రత్తగా పడతా ఉండాలి. ఎందుకంటే మనం చూడండి, కొంతమంది విశ్వాసులు కానివ్వండి, విశ్వాసురాలు కానివ్వండి చూసినప్పుడు వాళ్ళు పెళ్లి కాకముందు ఒకలాగా ఉంటారు, పెళ్ళైన తర్వాత ఇంకొకలాగా ఉంటారు. పెళ్లి కాకముందు ఎలా ఉంటారంటే సంఘానికి ఎప్పుడు డైలీ వస్తానే ఉంటారు, సేవ అంటారు, ప్రార్థన అంటారు, మీటింగ్లు అంటారు, అదంటారు, ఇదంటారు, రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుళ్ళు ముందు ఉంటారు. ఒకసారిగా పెళ్ళి అయిందనుకోండి, ఆ పెళ్ళి అయిన తర్వాత క్రమక్రమంగా ఏమైపోతారంటే ఆ బంధానికి వాళ్ళు విలువ ఇచ్చి దేవుణ్ణి మర్చిపోయి తర్వాత దేవుణ్ణి కూడా వదిలిపెట్టి ఆరాధనకు కూడా మానుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దేన్ని బట్టి వాళ్ళు దూరం అయిపోయారంటే ఆ బంధాన్ని బట్టి. అసలు ఆ బంధాన్ని పెట్టింది దేవుడని వాళ్ళు ఏం చేశారంటే మర్చిపోయి ఏమైపోయారు? దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు, గ్రహించట్లా. అందుకని ఎప్పటికైనా కానీ ఒక వ్యక్తి యొక్క, ఒక విశ్వాసి కానీ విశ్వాసురాలి యొక్క భక్తి జీవితం అనేది బిఫోర్ బాప్టిజం, ఆఫ్టర్ బాప్టిజం చూడండి ఎలా ఉంటుందో. మీరు చూసే ఉంటారు చాలా మందిని, పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత అనేది. పాపం పాస్టర్ గారు చాలా ఆనందపడతా ఉంటాడు. ఒక వ్యక్తి పెళ్ళి అయిన తర్వాత 2 వ్యక్తులు వస్తారు కదా మళ్ళీ సంఘంలోకి ఒకళ్ళ ద్వారా, చాలా ఆనందపడతా ఉంటాడు. కానీ కొన్ని రోజులు గడిచే కొద్ది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? రారు. అకేషన్లకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు పాస్టర్ గారు అడుగుతాడు, ఏందయ్యా ఒకప్పుడు నువ్వు ఇలా ఉండేవాడు, ఇలా అయిపోయావు, ఏం జరిగిందని అడిగినప్పుడు, వచ్చిందిగా నాకు, మీరందరు కలిసి నాకు ఒక పెట్టెను తగిలిచ్చారు, నేను పెట్టెలోకి పోయేదాకా ఆ పెట్టె తీయనంటుందని ఇలా రకరకాలుగా ఆ సేవకుడికి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇలా దేవుణ్ణి రకరకాలైనటువంటి బంధాలు, రకరకాలైనటువంటి రిలేషన్స్ వచ్చి ఏం చేస్తున్నాయంటే మనిషిని దేవుడి నుంచి దూరం చేస్తూ ఉన్నాయి. హింస, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి, కష్టాలను బట్టి, ఇబ్బందులు బట్టి, ఇరుకులను బట్టి కొంతమంది ఏం చేస్తారంటే అసలుకి దేవుడి దగ్గరకు రావడానికి కూడా మానేస్తూ ఉంటారు. అలా దేవుడి దగ్గరికి రావటానికి ఆ ఆలోచన, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనే ఒక మనిషిలోకి ఏమొచ్చినట్టు అంటే ఆ హృదయానికి ఏమొచ్చినట్టు? దుష్టత్వం వచ్చినట్టు. అందుకనే వచనంలో కూడా ఏమన్నాడు? దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయం. అలాంటి దుష్ట హృదయం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ప్రార్థనలో స్థిరత్వం ఉండదు వాళ్ళకి, వాక్యంలో స్థిరత్వం ఉండదు వాళ్ళకి. ఏదో వాక్యం చెప్తున్నా కానీ విన్నట్టుగా ఉంటారు. ఇలా దుష్ట హృదయం కలిగినటువంటి వ్యక్తుల్లో ఎంత వాక్యం చెప్పినా అది ఫలించిద్ది అంటే ఫలించదు. అందుకని మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు విత్తనంతో పోలుస్తూ వాక్యాన్ని ఒక మాట మాట్లాడతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ అధ్యాయం
13వ అధ్యాయం 20-21. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే వాక్యానికి ఆరాధనకు వస్తానే ఉంటారు, వాక్యం వింటానే ఉంటారు. కానీ స్థిరమైనటువంటి విధానం లేకపోవటాన్ని బట్టి ఏమైపోతారు, వాళ్ళు అభ్యంతరం వ్యక్తపరుస్తారు. అయ్యో ఈరోజు నాకు జ్వరం వచ్చినట్టుగా ఉంది, ఆగుదాంలే. అయ్యో ఈరోజు మా నాన్న నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఆరాధనకు ఆగుదాంలే. ఇవన్నీ ఏంటి అంటే మనల్ని దేవుడి దగ్గర రానికుండా వచ్చేటువంటి దుష్ట హృదయం కలిగినటువంటి లక్షణాలు. ఇలాంటి వ్యక్తులకి ఎంత వాక్యం చెప్పినా కానీ ఎలా ఉంటారంటే, ఏదైనా చిన్న సమస్య రాగానే ఎమ్మట అయిపోతారు, దేవుడి నుంచి దూరం అయిపోతారు. మా ఆయన టయానికి బియ్యం తీసుకురాలేదని, మా ఆయన టయానికి అవి తీసుకురాలేదని, పురుషులు కూడా మా ఆవిడతో నాకు ఈరోజు చిన్న గొడవ అయిందని, అదని ఇదని ఏదో రకరకాలుగా చెప్పి ఏమైపోతారంటే దేవుని దగ్గర సిల్లీ రీజన్ చెప్తా ఉంటారు. వచ్చి తలకాయ నొప్పి అని, తలకాయ నొప్పికి ఆగే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు ఆరాధనకి? అసలు వాళ్ళ విశ్వాసులుగా పిలువబడతారు తలకాయ నొప్పికి ఆగే వాళ్ళని? కాలు నొప్పికి ఆగే వాళ్ళని ఏమన్నా అంటారు? ఇక్కడికి వచ్చి ఏమైనా పని చేపిస్తాడు సేవకుడు? ఏం చేపిస్తాడు? ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి దేవుడి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాల్ని, మన భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించేటువంటి విషయాలు చెప్తాడు. కానీ ఇక్కడికి వచ్చావు నేను పొలంలో పని చేయమంటాడా? నీకు తలకాయ నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఇంకోటి వచ్చినా నువ్వు అక్కడైనా ఖాళీగానే కూర్చోవాలి. ఇక్కడికి వచ్చినా కానీ ఖాళీగానే కదా కూర్చోవాల్సింది, వాక్యం వినాలే కదా. కాబట్టి అక్కడికి ఉన్నటువంటి ఆ ఇబ్బందులు ఇక్కడికి వస్తే వచ్చింది నీకు ఇబ్బంది అంటే దేవుడి నుంచి వేరే పోవడానికి ఇలాంటి చిన్న చిన్న సాఫ్ట్ కార్నర్స్ కూడా ఉంటాయి చాలా మందికి. బలహీనులు వాళ్ళందరూ. అలాంటి బలహీనత ఏం చేస్తుందంటే చిన్నగా మనకి దేవుడి నుంచి దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఏమన్నాడంటే ఇక్కడ దుష్ట హృదయం అని. అంటే హృదయానికి దుష్టత్వం అనేది రాకూడదు. వస్తే ఏం చేసిద్ది? మనల్ని ప్రార్థన నుంచి దూరం చేసిద్ది, వాక్యం నుంచి దూరం చేసిద్ది, కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మీలో ఎవరికైనా ఏమన్నాడు ఒకసారి చదవండి మరొకసారి. అదే హెబ్రీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. రాతి నేలను వెత్తబడిన వాడు. హెబ్రీ పత్రిక అమ్మా. సహోదరులారా, విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమోనని. అదిగో చూడండి, దుష్ట హృదయం మీలో ఏదైనా ఏ రకంగా ఏదో పూర్వకంగా నీ భర్త ద్వారా నీకు రావచ్చు, నీ భార్య ద్వారా నీకు రావచ్చు, నీ తల్లిదండ్రుల ద్వారా నీకు ఏదో ఒక సమస్య రావచ్చు, హింస అయినా రావచ్చు, ఇరుకైనా రావచ్చు. దాన్ని బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉండకూడదు, దేవునికి చాలా దగ్గరగా ఉండాలి. నీ భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇక్కడ దేవుడి వాక్యం అనేది సెలవిస్తూ ఉంది. అలాగే ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి ఒకసారి. హృదయాన్ని గురించే దేవుడు మాట్లాడతాడు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. దేని కాపాడుకోవాలంట మనం? ఇలా దుష్ట హృదయం ఒక వ్యక్తిలోకి, ఒక విశ్వాసురాల్లోకి రానివ్వకుండా ఏం చేయాలి? దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. కానీ మనకి దేన్ని కాపాడుకోవడం వచ్చు? చెప్పాలి మీరే. మనకి దేన్ని కాపాడుకోవడం వచ్చు? ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం, బంగారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం, విలువైనటువంటి వస్తువుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ మనల్ని పరలోకానికి చేర్చేటువంటి హృదయాన్ని మాత్రం మనం జాగ్రత్తగా కాపాడుకోలేము. జీవం నుంచి దూరం చేసేటువంటి ఆ యొక్క దుష్ట హృదయం నుంచి మాత్రం మనం బయట పడలేకపోతున్నాం. అసలు మనం ఏది కాపాడుకోవాలో, ఏది కాపాడుకోకూడదు, దేనికి దగ్గరగా ఉండాలో, దేనికి దూరంగా ఉండాలో అనేది ఇంకా మనకి అర్థం కావట్లేదు చాలా మందికి. దేన్ని కాపాడుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే నీ హృదయాన్ని కాపాడుకో. జీవం నుంచి దూరం చేసేటువంటి ఏ దుష్ట ఆలోచన అయినా నీ హృదయంలోకి వచ్చిందేమో చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటా ఉండు. ప్రతిరోజు చెక్ చేసుకో.
ఆత్మ అనేది 3 భాగాలని చెప్పుకున్నాం కదా, హృదయము, మనస్సు, మనస్సాక్షి. హృదయం నేరారోపణ చేయకపోవచ్చామో కానీ మనస్సాక్షి మాత్రం నీ మీద కన్ఫామ్ గా నేరారోపణ చేసిద్ది. నువ్వు దేన్ని బట్టి దేవునికి దూరంగా ఉంటున్నావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల జ్ఞాపకం ఉంచుకోండి, దుష్ట హృదయం ఎవరి యొక్క జీవితాల్లో కూడా రానివ్వమాకండి. అది జీవాన్ని దూరం చేస్తుంది, దేవుడి నుంచి కూడా దూరం చేస్తుంది. అందుకనే ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొనివాడు. చూడండి, తన హృదయాన్ని తన ఎంతో భక్తిగా, తన ఎంతో నీతిగా, యథార్థంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి హృదయాన్ని కొన్ని బలహీనతలను బట్టి మనం దూరం చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆ హృదయంలోనికి ఏమి వచ్చింది? దుష్టత్వం వచ్చింది. అప్పుడు దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందండి, ఇక్కడ అతను ఏమైపోతాడంట? శాపగ్రస్తుడు అయిపోతాడు. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉంటాడు, దోషిగా ఉంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మన హృదయాన్ని కాపాడుకుంటా ఉండాలి. దేవుడి నుంచి దూరం చేసేది ఏదైనా కానీ మనం దాన్ని వదిలేయాలి. అప్పుడే మన శాపగ్రస్తుడి యొక్క స్థాయిలోకి మనం రాకుండా ఉంటాం. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి విడిచిపెట్టి, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి జీవించినటువంటి ప్రజలు ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక జనాంగాన్ని మనం తీసుకున్నట్లయితే ఎవరు వాళ్ళు? ఇజ్రాయేలీలు. ఐగుప్తు నుంచి కనానికి నడిపించేటువంటి తరుణంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగించడం జరిగింది. ఆయన వేసుకున్నటువంటి చెప్పులు అరగలేదు, తొడుక్కున్నటువంటి చొక్కాలు కూడా మాసిపోలేదు. పగలు మేఘస్తంభాన్ని పెట్టాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు. అయినా కానీ వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి విడిచిపెట్టారు. ఇలా ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదవండి ఒకసారి. రండి నమస్కారం చేసి సాగిల పడదము, రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూసిరి. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారి హృదయమున వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళ హృదయాన స్థిరత్వం లేదు, స్థిరమైనటువంటి విశ్వాసం లేదు, స్థిరమైనటువంటి దేవుని నమ్మేటువంటి హృదయం వారి మధ్యలో లేదు. ఏమైపోయిందంట వాళ్ళ హృదయం? వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. ఐగుప్తు నుంచి 10 లక్షల కాలు బలం బయలుదేరితే కనానికి ఎంతమంది చేరారండి? 2. అంటే మిగతా జనాంగం అంతా ఏమైపోయారు? వాళ్ళ హృదయాన్ని దేవుని నమ్మారా? ఎన్నోసార్లు పరిశోధించారు, పరీక్షించారు. మాకు అది కావాలేదన్నారు, ఇది కాలేదన్నారు, మాకు అది కావాలన్నారు, ఇది కావాలన్నారు. ప్రతి చోట మోషే గారిని సణుగుతానే ఉన్నారు. దేవుడి మీద సణుగుతున్నారు, మోషే గారి మీద సణుగుతానే ఉన్నారు. ఎవరమ్మా ఇంట్లో ఎవరు ఎక్కువగా సణుగుతారు? బాగా కరెక్ట్గా చెప్పారు మీరు, కరెక్ట్గా చెప్పారు. వాస్తవం. ఇంట్లో ఎవరు ఎక్కువగా సణుగుతారమ్మా? స్త్రీలు ఎక్కువగా సరిగేది. వాళ్ళ సణుగులు విన్నారంటే శాంతి కూడా, శాంతంగా ఉన్నటువంటి భర్త కూడా ఏమైపోతాడంటే శాంతి ఉండదు అతను. ఇంకా ఎంత కూల్గా ఉండేటువంటి పర్సన్ అయినా కానీ ఆ సణుగులను బట్టి పారిపోవటం అయినా జరిగిద్ది, లేకపోతే అక్కడ కొట్టుకోవడం అయినా కానీ జరిగిద్ది. కాబట్టి అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు, సణిగి సంహారునికి చేతిలో చనిపోయారు. ఇలాంటి సణుగులు ఉన్నటువంటి దేవుడు ఏం చేశారంటే వాళ్ళనే సంహరించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. స్థిరమైనటువంటి హృదయంలో వాళ్ళు లేవు, స్థిరమైనటువంటి హృదయం వాళ్ళలో లేదు, స్థిరమైనటువంటి భక్తి వాళ్ళలో
లేదు. ఏం జరిగింది అసలు? ఆ మొరీబా వద్ద, ఆ మెరీబా వద్ద ఏమన్నాడు? దేని వద్ద? ఇంకో చోట ఏమన్నాడు? మొరీబా వద్దను, ఇంకో చోట ఏమన్నాడు? అరణ్యమందు మెరీబా యుద్ధం, మెరీబా వద్ద కఠినపరచు మస్సా దినమందు. ఏం జరిగింది? ఈ యొక్క రెండు ప్లేసులు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు మంచినీళ్ళు కావాలని మోషే గారి మీద సొనుగుతారు. సనిగినప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తారంటే కొంతమంది జనాంగాన్ని చంపేయడం జరిగింది. ఎందుకు? మంచినీళ్ళు కావాలంటే ఇంత శోధించాలా, ఇంత అడగాల, ఇంతలా వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అని దేవుడు మాట్లాడతాడు. చూడండి, చాలా బాగుంటది. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఆ సందర్భం బాగుంటది. ఒకసారి చదవండి. 17వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి, ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మెరీబానియు పేర్లు పేరు పెట్టాడు. అంటే వాళ్ళు మంచినీళ్ళ కోసం దేవుణ్ణి శోధించారని ఏం చేశారంటే అక్కడ వాళ్ళని శిక్షించి ఆ ప్లేసులకి మస్సా అని, మురీబా అని. ఎందుకంటే 1వ వచనం కాడి నుంచి 7వ వచనం దగ్గర దాకా మీరు చదవండి, అక్కడ ఉన్నటువంటి సందర్భం అనేది అర్థమైపోయింది. ఎందుని బట్టి ఆయన దేవుడు వాళ్ళని శిక్షించడానికి వచ్చింది అనేది. ఎందుకంటే వాళ్ళలో ఏమొచ్చింది? హృదయంలో ఏమొచ్చిందంటే, హృదయానికి ఏం పట్టింది? వాళ్ళకి ఒక వ్యాధి ఉంది. ఏంటిది ఆ వ్యాధి? మోసకరమైనటువంటి ఒక వ్యాధి ఉంది, ఘోరమైనటువంటి ఒక వ్యాధి ఉంది. అలాగే ఇంకో వ్యాధి ఏం చెప్పాడు? దుష్టమైనటువంటి హృదయం కూడా ఒక వ్యాధి. ఆ వ్యాధి పట్టుకొని దేవుని వాళ్ళు ఏం చేయలేకపోయారంటే, వాళ్ళ హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మలేకపోయారు. దేవుడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టారు. అలాగే అసలుకి జీవంగల దేవుడు ఆ ఐగుప్తు నుంచి విడిపించారని నమ్మకం లేక కూడా వాళ్ళు ఏం చేశారంటే, మమ్మల్ని విడిపించింది ఒక దూడ అనుకుని దూడ చేసి ఏం చేశారు? వాళ్ళు ఆరాధించారు. ఎందుకంటే ఈ దుష్ట హృదయం అనేది ఏం చేసింది అంటే మనిషిని దేవుడి నుంచి దూరం చేసింది. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను దూరం చేస్తుంది, ఈ రోజు మనల్ని కూడా దూరం చేసింది. ఎలా అంటే వచనం చూసుకున్నాం కదా, ఎక్కడ పడ్డ విత్తనం? రాతి నేలన పడ్డ విత్తనం ఎలా ఉంటదంట? వాక్యం విన్నా గానీ కొన్ని రోజులు అది బాగానే ఉంటది, కానీ ఎమ్మటే శ్రమరంగులు ఏమైపోతాం? దేవుడి నుంచి దూరం అయిపోతాం. కరువు వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే స్థిరంగా ఉండాలి. దేవుడు నాకు తప్పితే ఇంకెవరు పెడతారనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే యోబు గారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారికి వచ్చినటువంటి శ్రమ ఒక్కటి వచ్చినా కానీ మన దేవుళ్ళు నిలబడగలవా? ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, పిల్లలు పోయారు, పశు సంపద పోయింది, ఎంతో మంది చనిపోయినా కానీ, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని హింసలు వచ్చినా కానీ దేవుని తప్పుకున్నాడు. ఆయన హృదయాన్ని చాలా పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. ఎలాంటి దుష్ట హృదయం అనేది ఆయన జీవితంలోకి రాలేదు. కాకపోతే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ లోక సంబంధమైనటువంటి పనులో పడి ఏం చేస్తున్నారంటే జీవాధిపతిని వదిలేస్తున్నారు. అలాగే పరలోకాన్ని ఇచ్చేటువంటి యేసుక్రీస్తు వారిని కూడా చాలా మంది వదిలేయడం జరిగింది, చాలా మంది విడిచిపెట్టడం కూడా జరిగింది. దేన్ని బట్టి వాళ్ళు విడిచిపెట్టారో తెలుసా? అసలు వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అది దేన్ని బట్టి విడిచిపెడతారంటే, ఆయన ఏం చేస్తా ఉంటాడు? కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటాడు. కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు చాలా మంది వచ్చినటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు కదా. 2 చేపలు 3 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపల్ని ఎన్నో విస్తారమైనటువంటి వాటిగా మార్చి అక్కడ ఉన్నటువంటి జనాంగానికి పెడతా పోషించుకుంటా వస్తా ఉంటాడు. ఇలా కొన్ని వారాలు గడిచిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాదు. మార్పు రాపోయేసరికి వాళ్ళు దేన్ని బట్టి వస్తున్నారో చెప్తాడు. చూడండి అక్కడ యోహాను సువార్తలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఎందుకు వెంబడింపలేదంట? ఏమన్నాడు ఆయన? 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఆయన ఎన్నడూను వెంబడింపలేదు. ఎందుకంటే 65వ వచనంలో ఉంటుంది, చదవండి. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుటకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిని నేను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక, అంటే పైన సందర్భం మనం చదువుకుంటా వస్తే ఏం జరిగిందంటే అక్కడ ఆయన వాక్యాన్ని వినడానికి వస్తున్నారు, రొట్టెలు తింటున్నారు,
పోతున్నారు. వాక్యాన్ని మాత్రం వాళ్ళు గ్రహించట్లా. వాక్యాన్ని గ్రహించకపోయేసరికి ఆయన ఏమంటున్నాడంటే, మీరు నా దగ్గరికి రొట్టెల కోసం మాత్రం వస్తున్నారు, కానీ నేను చెప్పినటువంటి వాక్యాన్ని విని మీరు మాత్రం మర్చిపోవట్లేదు. మీరు వాక్యాన్ని విని మాత్రం మీ జీవితాలని మార్చుకోవట్లేదు. రొట్టెల కోసం నేను పరలోకం నుండి వచ్చింది. ఆయన ఎక్కడి నుండి వచ్చాను మీకు తెలుసా? పరలోకం నుండి వచ్చాను. పరలోకం నుండి వచ్చి మీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి నన్ను మీరు గ్రహించకుండా, నా దగ్గరికి నేను చెప్పేటువంటి జీవవాక్యాన్ని మీరు మీ హృదయంలో పెట్టుకోకుండా నా దగ్గరికి మీరు రొట్టెలు తినడానికి వస్తున్నారే, అదేమైనా ఉపయోగం మీకు అని డైరెక్ట్గా ముఖానే అన్నాడు. అంతే కదండి, సేవకుడు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది విశ్వాసుల యొక్క బలహీనతల్ని తెలిసినప్పుడు దాన్ని ఏం చేస్తాడు? వాక్యంలో గద్దిస్తాడు. మరణకరమైన పాపం అనుకో పర్సనల్గా చెప్తాడు. మరణకరం కాని పాపం మనకి ఏం చేస్తాడు? ఆయన వాక్యంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. వాక్యంలో చెప్తాడు. చెప్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ విశ్వాసి, కూర్చున్నటువంటి విశ్వాసి ఏం చేయాలి? అది నిజమే అయితే అతనిలో ఉన్నటువంటి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ విశ్వాసులలో కానీ ఆ విశ్వాసులు కానీ ఆ బలహీనత ఉంటే ఏం చేసుకోవాలి? ఆ బలహీనతను అతను తీసివేసుకోవాలి. కానీ వీళ్ళు మాత్రం ఏం చేశారు తెలుసా? వాళ్ళు వస్తున్నటువంటి, వాళ్ళు నిజంగా ఎందుకు వస్తున్నారో ఆ రియాలిటీని వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈయన చెప్పినటువంటి మాటకి తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు మిగులుతారు? పక్కన ఎవరు మిగులుతారు? అక్కడ 12 మంది శిష్యులు ఉంటారు. వీళ్ళు అంతమంది, కొన్ని వేల మంది పోయినప్పుడే ఆయన ఏం ఇబ్బంది పడలేదు. ఏమంటాడు వీళ్ళతో కూడా? మీరు కూడా పోతారా, మీరు కూడా ఉంటారా, పోతారా అని అడిగాడు. మీరు పోయినంత మాత్రాన ఐ డోంట్ కేర్, నా పని ఏది నేను చేసుకుంటానే పోతాను అని ఎంబటి వాళ్ళు అనగలే. ఎంబటి పేతురు గారు ఏమంటారు? నీ దగ్గర తప్పితే నీ ఎవరి దగ్గర బ్రతకలేము, నీ దగ్గర తప్పితే జీవపు మాటలు ఎవరి దగ్గర మేము నేర్చుకోలేము అని వాళ్ళు మాత్రమే ఆయన్ని విడిచిపెట్టుకున్నారు. కానీ మిగతా జనాంగం అంతా ఏమైపోయారంటే వెళ్ళిపోయారు. ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉంటే ఎవరైనా అంతేగా. ఏ యొక్క సేవకుడైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పారనుకోండి బైబిల్లో, దాన్ని ఎలా తీసుకుంటారంటే రకరకాలుగా తీసుకొని ఇబ్బంది పడి సంఘం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సేవకుడు ఎలా చెప్తారంటే వాక్యాన్ని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రేమించే చెప్తాడు. తను మార్చుకుంటారనే, సరి చేసుకుంటారనే. అలా చెప్పినప్పుడు ఎలా ఉండాలంటే మనుషులు, విశ్వాసులు ఏమైపోవాలంటే మారిపోవాలి. ఎమ్మటే ఈడు అలా చెబుతున్నాడు, ఇలా చెబుతున్నాడు అని అలాంటి ఆలోచనలు మీకు వచ్చినాయంటే మీ లోపల ఏమొచ్చినట్టు? ఆటోమేటిక్గా మీ హృదయానికి దుష్టత్వం అంటుకున్నట్టే. కాబట్టి దేవుడు అలాంటి దుష్ట హృదయం ఒకవేళ మీలో వచ్చిద్దేమో, దాన్ని బట్టి మీరు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. వదిలిపెట్టారా? జీవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తినే ఏం చేశారు? దేనికోసం వచ్చి వదిలిపెట్టారు? తిండి కోసం వచ్చి ఏం చేశారు? ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసరికి. అలాగే ఇంకో సందర్భాన్ని కూడా చూద్దాం. చూడండి, ఇలా దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి, జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ఆయన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడిన. ఇదంతా మనకు తెలుసు. గెరాసేన దేశంలో దెయ్యం పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే సమాధుల్లోనే ఉండి తనను తాను గాయపరుచుకుంటా ఉంటాడు, తనను తాను ఇబ్బంది పెట్టుకుంటా ఉంటాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఆయనకి స్వస్థత కలగజేస్తాడు. తన స్వస్థత కలగజేసినటువంటి ఆ యొక్క విధానంలో అక్కడ ఉన్నటువంటి 300 పందులు ఏమైపోతాయి? 300 పందులు ఏమైపోతాయి అక్కడ? తెలుసు కదా మీకు సందర్భం. 300 పందులు ఏమైపోతాయి అక్కడ? సముద్రంలోకి వెళ్ళి చనిపోతాయి. వాటి యజమానులైనటువంటి వాళ్ళందరూ ఏం చేశారు? ఈయన కలిసి చూసి ఏమంటారు? చూడండి 17వ వచనంలో. 17వ వచనం చదవండి ఒకసారి. తమ ప్రాంతములు విడిచిపొమ్మని 17వ వచనం. తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలి కొన సాగరి. అంటే ఒక మనిషికి, అరే మనతో పాటు తిరిగేటువంటి ఒక వ్యక్తే కదా, మొన్నటి దాకా సమాధుల్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకుని అక్కడ తిరుగుతున్నాడు, ఈయన ద్వారా ఎలాగోలా స్వస్థపడ్డాడే, నార్మల్గా మనిషి అయ్యాడే అని ఆ విశ్వాసం కూడా లేదండి. ఒక మంచి హృదయం లేదు వాళ్ళలో. ఏమన్నారు? నువ్వు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి తొందరగా వెళ్ళిపోయా అన్నారు. ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి సంపాదన ఏమైపోయింది? అక్కడ లేదు.
వాళ్ళ సంపాదన కోల్పోయారు, వాళ్ళ ఆస్తిని కోల్పోయడాన్ని బట్టి ఏం చేశారంటే ఆయన్ని అక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు. కానీ అక్కడ వాళ్ళు వస్తున్నటువంటి విలువ చూడండి, అక్కడ ఉన్నటువంటి పందులకు ఉన్నటువంటి విలువ మనుషులకి లేదు. అతను స్వస్థపడ్డాడనేటువంటి ఆనందం లేదండి అక్కడ ఎవరికి కూడా. ఏమంటున్నారు ఆయన్ని, ఆ జీవపు మాటలు చెప్పేటువంటి ఆ యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. దుష్ట హృదయం వచ్చింది వాళ్ళకి. ఒక మంచి జరిగినా దాన్ని ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇలా రకరకాలుగా అండి, రకరకాల విధానాల్లో చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి ఇంకా బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే వాళ్ళలో స్థిరమైనటువంటి విశ్వాసం లేదు, అస్థిరమైనటువంటి విశ్వాసం ఉంది వాళ్ళలో. అందుకనే దేవుడు ఆ జీవాన్ని ఇచ్చేటువంటి ఆ యేసుక్రీస్తు వారు వచ్చినా కానీ ఆయన ఏం చేశారంటే మీరు ఆ ఊరు వెళ్ళండి, ఈ ఊరు వెళ్ళండి, వాళ్ళ జీవనోపాధి పోవటాన్ని బట్టి ఆయన్ని పంపించారు. ఇలా మనం ఏ సందర్భాల్లో ఎలా ఉన్నాం చూడండి, మనం ఎలా ఉన్నాం, మన జీవన విధానం ఎలా ఉంది. దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి సందర్భాలు మన జీవితాలకు వచ్చినప్పుడు మనం ఎలా నిలబడగలుగుతున్నాం. మన భక్తి జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు వీటన్నిటిని కూడా మనం ఏటిని కూడా మనల్ని వేరు చేయలేమని మీరు చూసుకుంటా ఉండాలి. దానికి కర్త అయినటువంటి ఎవరికలు చూడాలని చెప్తుంది హెబ్రీ పత్రికలో. దానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూడండి. ఆయన పడినటువంటి శ్రమలు చూడండి, ఆయన పడినటువంటి ఇబ్బందులు చూడండి, ఆయన పడినటువంటి ఇరుకులు చూడండి. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన దేవుని ఎడల. దేవుని ద్వారా పంపబడినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని ఎడల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. ఆయన విశ్వాసాలు ఏమన్నా తారతమ్యాలు చెప్పొచ్చు మనం? ఎవరు కూడా చెప్పలేము. ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం ఎవరికి లేదండి. అసలు విశ్వాసం అనేది ఎలా ఉంటుందో ఇక్కడ భూమి మీదకి వచ్చి ఆయన ఎలా జీవించి చూపించాడు జనాంగానికి. ఎందుకంటే ఆయనకి ఎవరు సహాయంగా లేరు. ఆయన జీవించిన జీవితకాలం మొత్తం కూడా ఆయన అనుభవించింది శ్రమలే. ఆ శ్రమలు బట్టి ఆయన ఏం నేర్చుకున్నాడు? ఓర్పు నేర్చుకున్నాడు, సహనం నేర్చుకున్నాడు, మనకి మాదిరించిపోయాడు. తల్లిదండ్రులు వదిలేశారు ఆయన్ని, అన్నదమ్ములు వదిలేశారు, జనాంగం వదిలేసింది, పిచ్చివాడు అన్నారు అన్నదమ్ముళ్ళు. అయితే అన్ని ఇంత జరిగినా కానీ ఆయన ఏ ఒక్క విషయంలో కూడా దేవుని యొక్క విశ్వాసం నుంచి బయటికి వెళ్ళలేదు. కాబట్టి మనం కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో చదువుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు మన మనసులో ఉంచుకొని ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇలాంటి ఇరుకులు వచ్చినప్పుడు, ఇలాంటి హింసలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగైతే దేవుని ఎడల నిల్చున్నారో నేను కూడా అలా నిల్చోవాలి. నా సంఘంలో నేను కొనసాగుతున్నప్పుడు నా జీవితంలో ఎవరి ద్వారైనా కానీ నాకు సమస్యలు రావచ్చు. నా భర్త ద్వారా నాకు సమస్యలు రావచ్చు, నా భార్య ద్వారా నాకు సమస్యలు రావచ్చు, నా ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా నాకు సమస్యలు రావచ్చు. అయినా కానీ నేనేం చేయాలి? దేవుని కోసం నేను నిలబడాలి. అసలు నా శ్రమలతో, బైబిల్ ఉన్నటువంటి భక్తుల యొక్క శ్రమలతో పోలిస్తే నా శ్రమలు పెద్ద ఎన్నికయ్యాయా? వాళ్ళ శ్రమల కన్నా, నా శ్రమల కన్నా వాళ్ళ శ్రమలు చాలా ఎక్కువ అనుకొని విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించుకుంటానే ఉండాలి. కాబట్టి దుష్ట హృదయం అనేది మన జీవితంలోకి రానివ్వకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ రూపేణైనా కానీ మన జీవితాల్లోకి రావచ్చు, ఏ రకంగా అయినా కానీ మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అది మన శరీరకంగా కూడా మనకి కొన్ని ఇబ్బందులు జరిగించవచ్చు, కొన్ని బలహీనతలను బట్టి. ఆ బలహీనతలను బట్టి కూడా దేవుడి నుంచి వేరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఒక కుటుంబంలో పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, భార్యకి కానీ, భర్తకు కానివ్వండి, ఎప్పుడు నెలకు మార్చి నెల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అనుకోండి ఆరోగ్యపరంగా. బలహీనులైతే ఏం చేస్తారు తెలుసా? ఏందా ఈ దేవుడిని నమ్ముకున్న కాడి నుంచి నాకు ఎప్పుడు కష్టాలే, నాకు ఎప్పుడు ఇబ్బందులే, ఏంది దేవుడు అని దేవుని మార్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడి నుంచి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్ నేను చదువు చెప్తున్నటువంటి స్కూల్లో జరిగింది. ఒక పేరెంట్ ఉన్నాడు, అతను చాలా భక్తిపరుడు అంట. పెళ్లి కాకముందు ఆదివారం వచ్చిందంటే అందరికంటే ముందెళ్ళి ఆ చర్చి మొత్తాన్ని క్లీన్ చేసి, మొత్తాన్ని వచ్చేసరికి చేపలు వేయటం కానీ, సేవకులకి మైక్ ఏర్పాటు చేయడం కానీ, పాటలు పెట్టడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా అంతే భక్తితో, విశ్వాసంతో కొనసాగాడు ఆయన. తర్వాత పిల్లలు పుట్టారు. మొదటిగా ఒక ఆడపిల్ల పుట్టింది. ఒక 50% విశ్వాసం తగ్గింది. తర్వాత రెండో కానుపులో కూడా అమ్మాయే. ఎమ్మట 50% మొత్తం 100% విశ్వాసం కోల్పోయాడు దేవుడి నుంచి. ఇంత భక్తి చేస్తే, నేను ఇంత విశ్వాసం కలిగి ఉంటే, ఎంత చేస్తే దేవుడా నాకు 2 పిల్లలు ఇస్తాను, ఆడపిల్లల్ని అని ఏం చేశాడో తెలుసా? ఆయన అక్కడి నుంచి
చర్చికి వెళ్ళటమే మానేశాడు. దేన్ని బట్టి? 2 ఆడపిల్లలు ఇవ్వడాన్ని బట్టి. ఇంకొక సేవకుడు కూడా ఉన్నాడు. ఇంకో సేవకుడికి తన కుమారుడు ఫారిన్ కంట్రీలో చదువుతూ ఉంటాడు. ఫారిన్ కంట్రీలో చదువుతూ ఉంటాడంటే ఆ ఫారిన్ కంట్రీలో వాళ్ళ తన ఫ్రెండ్స్తో ఒక సముద్రానికి ట్రిప్కి వెళ్తాడు. ఆ సముద్రంలో తన కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు సేవ చేస్తున్నటువంటి కుమారుడే, సేవకుడి యొక్క కుమారుడే. అప్పుడు దాకా యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి, యేసుక్రీస్తు వారిలోనికి రండి, యేసుక్రీస్తు వారిని నమ్మండి, బాప్తీసం తీసుకోండి, మీ జీవితాలు బాగుపడతాయని చెప్పినటువంటి ఆ సేవకుడే తన కుమారుడికి జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని బట్టి ఏమన్నాడు తెలుసా? నీళ్ళ మీద నడుస్తున్నటువంటి పేతురు గారిని రక్షించావు కదయ్యా, మరి నా కుమారుడు ఏమన్నా నీకు ఎక్కువయ్యాడని అన్నాడంట ఆయన ఇతరులతో. ఏం దేవుడే ఆయన, నా కుమారుడే దొరికాడు ఆయనకి. చూడండి, ఇలాంటి కొన్ని కారణాలను బట్టి ఏమైపోతారంటే దేవుడి నుంచి, ఆ శ్రమలను బట్టి, ఆ ఇబ్బందులు బట్టి ఏమైపోతారు? దేవుడి నుంచి దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, వాళ్ళకి వచ్చిన పెద్ద శ్రమల ఇబ్బందులు అయ్యి కుమారుడు అసలు నిజమైనటువంటి విశ్వాసి అయితే, స్థిరమైనటువంటి భక్తి చేసేవాడైతే తన కుమారుడు చనిపోయినా కానీ, తన భార్య చనిపోయినా కానీ, అందుకే దేవుడు ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అంటాడు? నాకన్నా ఎవరిని ప్రేమించొద్దు అంటాడు? మీ భార్యను కూడా మీరు ప్రేమించమాకండి, మీ భర్తను మీరు ఎక్కువగా ప్రేమించమాకండి. మీరు నేను నేర్చుకుని ఇప్పుడైనా మనం తెలుసుకోవాలి. నేను ఎవరు ప్రేమించాలో తెలుసు, నా భార్య కన్నా, నా పిల్లల కన్నా కానీ దేవుణ్ణి. మీరు కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు శాశ్వతంగా ఉండే వాళ్ళు మనతో ఉంటారు. వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళు భక్తి బాగా చేశారని ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తాడు. మనం తర్వాత చనిపోయినా కానీ మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం, అక్కడ మనం కలుసుకుంటాం అని ధైర్యం కలిగి మనం భక్తి చేస్తూ ఉండాలి. ఒకటే, ఎక్కువగా ప్రేమలు పెంచుకోమాకండి. పిల్లల మీద కూడా, తల్లిదండ్రుల మీద కూడా, భార్య అయితే భర్త మీద, భర్త అయితే భార్య మీద. ఎవరి మీద మనం ప్రేమ కలిగి ఉండాలి? దేవుడి మీదే. దేవుడి మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తి యొక్క జీవన విధానం అనేది ఆయన విశ్వాసాల నెంబర్గానే ఉంటాడు, భక్తిలో నెంబర్ 1గా ఉంటాడు, దేవునికి ఇచ్చేటువంటి వాటిలో నెంబర్ 1గా ఉంటాడు. అన్నిటిలో ఆయన నెంబర్ 1. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే. శ్రమలను బట్టి పక్కకి వెళ్ళేవాడు విశ్వాసే కాదు. నాకు అలాగే అసలుకి నాగరాజు మా యొక్క కుటుంబాన్ని నేను చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. నేను చాలా బాగా ఆనందపడతా. వాళ్ళ జీవితంలో ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళు దేవుడి నుంచి మాత్రం తొలగిపోయినట్టుగా లేదు. దేవుళ్ళు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళు వస్తూనే ఉంటారు, హాజరవుతూనే ఉంటారు. దూరం అయినా కానీ, సమయం లేట్ అయినా కానీ ఇద్దరు మళ్ళీ కలిసి పోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ప్రేమించే వాళ్ళకి ఎక్కువగా శ్రమలు పెడతాడు. అంతేకాదు, తల్లిదండ్రులు తన పుట్టినటువంటి పిల్లల్ని కొట్టారంటే ఎందుకు, దేన్ని బట్టి కొడతారు? వాళ్ళు కక్షతో కొడతారా? ప్రేమించి కాబట్టి, వాళ్ళు మారతారు కాబట్టి, వారు మారాలనే. అలాగే మనలో కూడా ఇంకా మనం మారాలనే దేవుడు మనకు పెట్టేటువంటి శ్రమలు. మనం ఇంకా ఏమైనా దేవుడి నుంచి మనం ఏమైనా మన నుంచి దేవుడు ఇంకేమైనా కోరుకుంటున్నాడేమో, అధికమైనటువంటి విధానాన్ని దేవుడు మన నుంచి ఏమైనా కోరుకుంటున్నాడేమో. దాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో మనకి శ్రమలు పెట్టొచ్చామో, దాన్ని బట్టి మన భక్తిలో నుంచి తొలగిపోకూడదు. అందుకనే చాలా మంది భక్తులు దేవుడు మనకి సాక్షి సమూహంగా ఉంచాడు. మేఘం వల్ల ఏమైపోయిందంట, మనకి వాళ్ళందరూ ఆవరించున్నారంట. మేఘంతో పోల్చాడు చూడండి వాళ్ళని. ఆ సాక్షి సమూహంలో వాళ్ళందరూ కూడా ఎన్నో శ్రమలు అనుభవించిన వాళ్ళు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనుభవించిన వాళ్ళు. అయినా కానీ వాళ్ళు దేవుని యొక్క విశ్వాసం నుంచి తొలగిపోలేదు. వాళ్ళు దుష్ట హృదయం అనేది వాళ్ళ జీవితాల్లోకి రానివ్వలేదు. వాళ్ళని చూసుకుందామండి మనం. ఎందుకంటే క్రైస్తవుడు సమాజంలో ఎలా ఉండాలి తెలుసా? స్పెషల్గా ఉండాలి. స్పెషల్గా ఉంటేనే ఆ స్పెషాలిటీకి ఒక విలువ ఉంటుంది. ఆ విలువను బట్టే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. అందరిలాగే మనం కూడా ఉన్నామనుకో, ఉపయోగం ఏముంది? క్రైస్తవుడు అనేటువంటి పేరు ఏముంటుంది నీకు? అందరిలో మనం దేవుడు ఎలా కోరుకుంటుంది? అందరికన్నా కానీ దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటాడంటే స్పెషల్గా ఉండాలి. మీరు అందరూ గొర్రెలు ఒక దారిలో పోతున్న ఆ గొర్రెల దారిలో మీరు బాగూడదు. మీరు ఒక స్పెషాలిటీ ఉండాలి. ఎందుకంటే మీరు నాకు కుమారులు, నేను మీకు తండ్రిని. తండ్రికి తగ్గ కుమారులాగా మనం ఉండాలి. స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి, స్థిరమైనటువంటి భక్తి ఉండాలి. ఇలా దేవుని విడిచిపెట్టేటువంటి లక్షణం అనేది మన జీవితాల్లోనికి మనం రానివ్వకూడదు. అలా వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సాక్ష్య సమూహాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అలా జ్ఞాపకం చేసుకుంటేనే మన భక్తిలో స్టాండర్డ్గా మనం నిలబడగలం. అర్థమైందా? కానీ లోకంలో మనం పడిపోయి లోకాశలో మనం ఉండిపోయి ఉన్నాం అనుకోండి, మనం ఎదుర్కొనేవి ఇంకా బ్రతికున్నంతకాలం శ్రమలతోనే మనం బతుకుతూ ఉంటాం. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం. మనం ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు నీటిలో ఉన్నటువంటి చేప ఎలా ఉంటుంది? ఉప్పు తగిలించుకొని ఉంటుంది. అది దాన్ని బయటికి తీసినా కానీ దాంట్లో ఉన్న ఉప్పుగానే ఉంటుంది, అది ఉండదు. ఇలాంటి పాపపు లోకంలో పాపపు విధానంలో మనం జీవిస్తున్నటువంటి మనం అలాంటి స్పెషాలిటీ కలిగి ఉండాలి. మనం బురదలో ఉన్నటువంటి కలుపు ఎలా ఉంటుంది? బురద అంటించుకుంటుందా? అంటించుకోదు. కానీ మనమైతే ఎమ్మట అంటించుకుంటాం. ఎమ్మట కంటి ద్వారా వచ్చేటువంటి పాపానికి అట్రాక్ట్ అయిపోయి పాపాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి దుష్ట హృదయాన్ని, అలాంటి చూపు ద్వారా వచ్చేటువంటి, అలా చూపు ద్వారా ఆనందాన్ని పొందేటువంటి పొందామనుకోండి, అప్పుడే మన జీవితంలోకి, మన ఆత్మకి దుష్ట హృదయానికి దుష్టత్వం అనేది మన హృదయంలోనికి రావచ్చు. దాన్ని బట్టి దేవుడి నుంచి మనం దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు చివరిగా ఒక మాట మాట్లాడుకొని మనం ముగించుకుందాం. చివరిగా పేతురు గారు పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఈ మాట అంటున్నాడు. చివరిగా 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. విశ్వాసం. ఈయన కూడా ఎవరిని కాపాడుకున్నాడు? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి ఆయన కోసం ఏం వెయిట్ చేస్తా ఉంది? జీవ కిరీటం, పరలోకం తలుపులు తీసి ఉంచుతాడు పేతురు గారు ఎమ్మటే. మనం కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు పండుగ కింద ప్రసంగంలో ఏమని? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన హృదయాన్ని ఎప్పుడు ఎలా ఉంచుకోవాలంటే, ఎలాంటి మలినాన్ని అంటించుకోకూడదు, దుష్టత్వాన్ని అంటించుకోకూడదు. మన యొక్క హృదయం ఎలా ఉండాలంటే పాలవలే తెల్లగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధతకు గుర్తు కదా తెలుపు అనేది. అలాంటి తెల్లటి పరిశుద్ధత కలిగినటువంటి హృదయాన్ని కలిగి మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటిదాకా వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.